హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. జియో కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ని 26th February అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో వర్క్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ జాబ్స్ అనమాట. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నుండి వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క జాబ్కి జాయిన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఇప్పుడు జియో కస్టమర్స్ ఉంటారు కదా, సో మీకు వచ్చేసి వాళ్ళు సపరేట్గా సిమ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సపరేట్ నెంబర్ అయితే ఇస్తారనమాట. ఆ యొక్క నెంబర్ నుండి మీరు కాల్స్ అయితే చేసి కస్టమర్స్కి డేటాని అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏం చేయాలి, మీరు వర్క్ ఏం చేయాలనేది మీకు కంప్లీట్గా వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళు చెప్పిన విధంగా మీరు ఈ యొక్క కస్టమర్స్కి కాల్ చేసి డేటాని అయితే కలెక్ట్ చేసి మీరు సిస్టంలో అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. సో ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నది, సో నేను రఫ్గా చెప్పాను అనమాట. సో మేనేజ్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్స్ యాజ్ రోస్టెడ్ విత్ ఇన్ పారామీటర్స్ అనమాట. సో ఈ యొక్క కస్టమర్ ఇంటరాక్షన్స్ అన్నీ కూడా మీరు మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. డెమాన్స్ట్రేట్ ఓనర్షిప్ ఆన్ కాల్స్ వెన్ కాంటాక్టెడ్ బై కస్టమర్స్, రెస్పాండ్ టు ఆల్ కస్టమర్స్ ఇన్ అప్రోప్రియేట్ టోన్ అండ్ లాంగ్వేజ్ అనమాట. సేమ్ టోన్తోనే మీరు ఈ యొక్క కస్టమర్స్ కాల్స్కి రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే స్మూత్గా, రఫ్గా కాకుండా స్మూత్గా. ఇప్పుడు మనకు కస్టమర్ సర్వీస్ నుండి కాల్స్ వస్తే ఏ విధంగా మాట్లాడతారు వాళ్ళు, మనం రఫ్గా మాట్లాడతాం, వాళ్ళు అయితే రఫ్గా మాట్లాడరు అనమాట. సో అలా సేమ్ టోన్తో, స్మూత్ టోన్తో అయితే మీరు మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ ఏ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ ఫర్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేట్ ది కస్టమర్ అట్ ఎవ్రీ గివెన్ పాసిబుల్ ఆపర్చునిటీస్ అనమాట. సో ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే మీరు కస్టమర్స్కి అయితే ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎన్ష్యూర్ అప్డేట్స్ ఆఫ్ ప్రోడక్ట్, సిస్టమ్, ప్రాసెస్ అండ్ పాలసీ నాలెడ్జ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదర్ టు రెస్టోర్ టైమింగ్, షెడ్యూల్, షిఫ్ట్స్ అండ్ యాక్టివిటీస్, క్యాప్చర్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ డేటా రిలివెంట్. సో కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు డీటెయిల్స్ అండ్ డేటాని క్యాప్చర్ అయితే చేయాల్సి ఉంటుంది టు ది కాల్ ఆర్ సర్వీస్ అనమాట. సో కాల్స్ ద్వారా ఈ యొక్క డేటాని అయితే మీరు క్యాప్చర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్ కస్టమర్ క్వారీస్ విత్ ఇన్ అగ్రీ టైమ్ లైన్స్. కస్టమర్ యొక్క క్వారీస్ని మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. మేనేజ్ అవుట్ బౌండ్ క్యాంపెయిన్స్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ అనమాట. సో మీరు వచ్చేసి అవుట్ బౌండ్ క్యాంపెయిన్స్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్, డెవలప్ అండ్ రిటైన్ కస్టమర్ బేస్ త్రూ రిలేషన్షిప్ బిల్డింగ్ అండ్ సర్వీస్, ఫాలో ఆల్ కాంటాక్ట్ ఎంటైర్ పాలసీస్, ప్రొసీజర్స్, కోడ్ ఆఫ్ కండక్ట్, లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్ అనమాట. సో దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే 10th అలాగే ఇంటర్, ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిగ్రీలో మీకు ఎనీ డిసిప్లిన్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బీటెక్ వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ కనుక చూసుకున్నట్టయితే 6 months టు మీకు 2 years మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ వచ్చేసి మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు హ్యాపీగా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బీపీఓ ఈజ్ మ్యాండేటరీ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే స్పీక్ లోకల్ లాంగ్వేజ్. మీకు లోకల్ లాంగ్వేజ్లో చక్కగా మాట్లాడడం అయితే రావాల్సి ఉంటుంది. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు ఉండాల్సి. సో జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు కస్టమర్స్ నుండి డీటెయిల్స్ తీసుకోవడం, డేటాని ఎంటర్ చేసే విధంగా ఈ యొక్క బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. సో మీకు రాకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకుంటే సరిపోతుంది ఈ యొక్క నోటిఫికేషన్కి. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్స్ ఫోకస్ స్కిల్స్ అండ్ అలాగే టెక్నికల్ ఓరియంటేషన్, అటెన్షన్ టు డీటెయిల్, సర్వీస్ మైండ్ సెట్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసి మీకు ఉండాల్సిన స్కిల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క అప్లై లింక్ పైన క్లిక్ చేస్తే మీకు సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అండ్ అప్లోడ్ రెజ్యూమ్ టు అప్లై అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు సో జియో
జియో యాప్ కనుక మీకు ఇంతకుముందే మీ దగ్గర ఉన్నట్టయితే మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. లేదు మాకు జియో యాప్ లేదు అనుకుంటే న్యూ యూజర్ కింద న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మీరు ఇది అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకుని ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ యొక్క రెజ్యూమ్ని అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అప్డేట్ యువర్ ప్రొఫైల్ అండ్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ టు అప్లై అనమాట. ఇక్కడ మెన్షన్ చేశారు. సో అలా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అప్లై ప్రాసెస్లో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.